వెల్కమ్ టు ఎన్టీవీ. నేను దీక్షా సేత్. మనం ప్రతిరోజు చూసుకుంటున్నాము. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇన్సులిన్ అన్నది ఎంత పర్సెంటేజ్ వరకు ఉంటే బెస్ట్ అని చెప్తారు? ఇప్పుడు ఉమెన్ సెక్టార్ తీసుకుంటే ఆఫ్టర్ మ్యారేడ్ అంటే 30+ ఉన్న లేడీస్‌కి ఎంత పర్సెంటేజ్ ఇన్సులిన్ ఉండాలి? స్కూల్‌కెళ్ళే వాళ్ళకి ఎంత ఉండాలి? జెంట్స్‌కి ఎంత ఉండాలి? అందరూ ప్రతిసారి ఎక్కడికెళ్ళినా కొలెస్ట్రాల్ అడుగుతారు. హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ర్యాండమ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, హెచ్‌బీవన్సీ. మీరు చాలా చక్కగా ఫస్ట్ టైం ఒక ఇన్సులిన్ హార్మోన్ గురించి కనుక్కొని ఇది ఎందుకు చెక్ చేయాలంటే 2-23 యూనిట్స్ ఇంటర్నేషనల్ యూనిట్స్లో రికగ్నైజ్డ్, కానీ అబోవ్ 16 యూనిట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఇన్సులిన్ అనేది ఏంటంటే మనం ఎందుకు తింటున్నాం? ఆరోగ్యంగా ఎనర్జీగా ఉండాలి. ఎనర్జీ అంటే కండరాలలోకి గ్లూకోజ్ వెళ్ళాలి. కానీ మనకు వెళ్ళట్లేదు. ఎందువల్ల అంటే ఇన్సులిన్ హార్మోన్ చెప్పాలి ఆ కండరాలకి, తీసుకో ఈ షుగర్ అని. అది తీసుకోమని చెప్పడానికి ఇన్సులిన్ యొక్క సిగ్నలింగ్ ప్రాసెస్ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అవ్వడం కారణం మెయిన్ మనం రాత్రిపూట మేలుకోవడం, మిడ్ నైట్ బిర్యానీ, ఈ ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్, మన వీటి వల్ల నడవకపోవడం. ముఖ్యంగా మనం ఆల్కహాల్ కూడా ఆల్కహాల్ వల్ల ఎక్కువగా తీసుకోవడం వల్ల మహిళల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనం స్లీప్ ప్యాటర్న్, నిద్ర కానీ డిస్టర్బ్ అయితే 6 నెలల దాకా లావు తగ్గం. కొంచెం కూడా మన డైట్ ప్యాటర్న్ చేంజ్ అయితే కూడా మన యొక్క పొట్ట దగ్గర వెడల్పు తగ్గకపోవడం కారణం ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువయ్యాయి. దానివల్ల ప్రతి ఒక్కరు 20 ఏళ్ళ నుంచే 16 యూనిట్ల కన్నా ఎక్కువ ఇన్సులిన్ ఉంది అంటే మనం ఆల్రెడీ వీ నీడ్ టు బి కేర్ఫుల్.